శ్రీమార్తి న్యూస్ కు స్వాగతం. నా పేరు వీరేందర్. వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. విషమన్నా అన్నొచ్చిళ్ళు విషమన్నా ఆగోను నేనున్నా ఇక్కడనే ఉన్నా అర్థమవుతుందా? ఏరియా హాస్పిటల్లో ఉన్న కొండ భిక్షం పెట్రోల్ పోసుకొని అగత్యానికి పాల్పడ్డాడు. గతంలో 2-3 సార్లు ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా పేదవాళ్ళు ఇళ్ళు గుడిసెలు కట్టుకొని జీవిస్తున్నారు. ఆ విషయంపై కలెక్టర్ గారికి, మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సఖీ కేంద్రం వచ్చిందని అంటే వాళ్లకు వేరే చోట కట్టండి అని కూడా చెప్పడం జరిగింది. దురదృష్టకరం, పొద్దున 5 గంటలకు పోలీస్ బలగాలతోటి వెళ్ళి పేదవాళ్ళను భయప్రాంతాలకు గురి చేస్తుంటే వాళ్ళు ఇలా మందు తాగడం, పెట్రోల్ పోసుకోవడం లాంటివి జరిగినాయి. కొండ భిక్షమని పార్టీ ముఖ్య కార్యకర్త ఆయన కళ్ళకు దెబ్బ తగిలిదైతే హాస్పిటల్ పర్యవేక్షించడానికి వచ్చినాం. ప్రస్తుతానికి కొంచెం భయంకరమైన పరిస్థితుల్లోనే ఉన్నారు. పేదవాళ్ళను ప్రభుత్వం కాపాడుకుంటుంది. ఏ పేదవాడు కూడా భయం ప్రాంతాలకు గురి కావాల్సిన అవసరం లేదు. పేదవాడి కోసమే ఈ ప్రభుత్వం ఉంది. ఏది ఏమైనా ప్రభుత్వంతో ఇట్లా మినిస్టర్ కలెక్టర్లతో మాట్లాడి ఆ పేదవాళ్ళ సమస్య సాల్వ్ చేస్తామని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. దయచేసి మీరు మందు తాగడం కానీ, పెట్రోల్ పోసుకోవడం కానీ ఇలాంటివి చేయకూడదు అని చెప్పేసి నేను మానుకోట ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఇంకోసారి ఇలాంటివి చేయకండి. నేను ప్రభుత్వం తరఫున మీ అందరి సమస్యలు తీర్చడానికే నేను ఉన్నా కాబట్టి ఇలాంటి ఇంకోసారి జరగకూడదని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. అధికారులు కూడా పేదవారి పైన చర్యలు చేయకూడదని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. ఇప్పుడు గాయత్రిగుట్ట దగ్గర ఉన్న ఈ యొక్క సఖీ సెంటర్ ఏదైతే ఏర్పాటు చేయబోయే క్రమంలో జరిగిన ఈ యొక్క సంఘటన దురదృష్టకరం. ఎందుకంటే వాళ్ళు దాదాపు 30-40 ఏళ్ళ నుంచి ఆ భూమిని నమ్ముకొని చేతగాక ఈరోజు కట్టుకున్న వాళ్ళే మాత్రం బిల్డింగ్లు కట్టుకున్నారు. వీరికి మనీ లేకనో లేదో ఆర్థిక నష్టాలలో ఉండి కట్టలేనందుకు వారిని ఈరోజు ఇబ్బంది పెట్టడం మనకు భావ్యం కాదు. ఎందుకంటే ఈరోజు మహబూబాద్ పట్టణంలో మొత్తంలో గవర్నమెంట్ జాగే ఇది. 551 1,500 ఎకరాలు, 287 2,000 ఎకరాలు, మొత్తం ఇవన్నీ కలిపితేనే మహబూబాద్ టౌన్ ఏర్పడ్డది. మహబూబాద్లో దాదాపు 50-60% ఈ యొక్క గవర్నమెంట్ జాగాలనే అందరం ఇల్లు కట్టుకున్నాం. ఆ విధంగా ఆ పాయింట్కి వస్తే మొత్తం మహబూబాద్ను ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ గవర్నమెంట్ జాగాలు అన్నీ మనం తీసుకోవాలన్నప్పుడు ఆల్రెడీ ఉన్న బిల్డింగ్స్ కానివ్వండి, ఇప్పుడు మనం చెన్నైపురం ఆ రోడ్ కానివ్వండి, ఇప్పుడు జమాలపల్లి రోడ్డు మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి ఉంటుంది. అందుకని యాక్చువల్గా మనం గవర్నమెంట్ ఏమి ఇస్తున్నాము, 58-59 జీవో రెగ్యులరైజ్ చేద్దాం అనుకున్నాం. 2014లో 58-59 జీవోను రెగ్యులరైజ్ చేద్దామని అని గవర్నమెంట్ ఇచ్చి కొన్ని లక్షల రూపాయలు, మన 3 కోట్ల రూపాయలు ఈరోజు మనం మహబూబాద్ ప్రజల నుంచి తీసుకున్నాం. దాన్ని యాక్చువల్గా రాబోయే కాలంలో మన ముఖ్యమంత్రి వర్యులు దాన్ని రెగ్యులరైజ్ చేద్దామనే ఆలోచనతోనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అదే రెగ్యులరైజ్ చేసినప్పుడు ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా లీగలైజ్ అయిపోతారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు కొంచెం తొందరపడకుండా ఉండాలి. ఎందుకంటే కట్టుకున్నోడు కట్టుకున్నోడు దొంగ అయితే తప్పు. ఇది ప్రతి ఒక్కరిది అదే ప్రభుత్వ భూమి. కట్టుకున్న వాళ్ళు లీగలైజ్ అయిపోయి కట్టుకున్న వాళ్ళు తప్పవడం అనేది అది సందర్భం మంచిగా లేదు. ఇది దయచేసి అధికారులు ఇది పూర్తిగా దీన్ని కూలంకషంగా ఆలోచించాలి. ఒకవేళ ఎవరికైనా బాగా ఎక్కువ ఎకరాల కొద్దీ ఉన్నాయనుకోండి, వాటిని తీసుకున్నప్పుడు మనకు ప్రభుత్వ భూములు పనికొస్తాయి. కానీ 50 గజాలు 100 గజాలు మనం క్లియర్గా 58 జీవోలో 125 యాడ్స్ ఉన్న వాళ్ళను కట్టుకోమనే చెప్తున్నాం మనం గవర్నమెంట్ ప్రభుత్వం. కాబట్టి ఇది ఒకటి అధికారులు పూర్తిగా ఆలోచన చేసి దీన్ని కొంచెం రిలాక్సేషన్ ఇచ్చుకుంటూ వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే గారు కానివ్వండి, మన ఎమ్మెల్యే గారు ఈ యొక్క ప్రజల పట్ల పూర్తి సంఘీభావంతో ఉన్నారు. వారి పైన ఈ యొక్క ఎంపీ గారితో కానివ్వండి, మినిస్టర్ గారితో కానివ్వండి, కలెక్టర్ గారితో మాట్లాడి సాల్వ్ చేస్తారు. ఎవరు కానీ అధైర్యపడొద్దు, ఇట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దు. ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు పోయి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అది చూస్తే హృదయ విదారకంగా ఉంది. ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క ప్రజలు కూడా ముందు ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా మాకు ఇప్పుడు మేము లోకల్ బాడీస్ ఉన్నాం, మేమందరం చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, ఫ్లోర్ లీడర్ కానీ, ఇక్కడ మన
పార్టీ సిస్టమ్ ఉన్నది. వాటిని మీరు ముందు మాకు తెలియపరచండి. నిన్నటి జరిగిన విషయాలు మాకు తెలియలేదు. ఆ యొక్క టాక్స్లో కూడా మేము కూడా ఇన్వాల్వ్ చేద్దామనే విధంగా ముందుకు పోతాం. రాబోయేది ముందు ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా మీకు ఒక సొల్యూషన్ తీసుకొస్తారని తెలియజేసుకుంటూ నేడు ఏదైతే మహబూబాబాద్ పట్టణంలో జరిగినటువంటి సంఘటన ఉందో అది చాలా బాధాకరమైనటువంటి విషయం. వాస్తవంగా కూడా మహబూబాబాద్ జిల్లా ఏర్పడ్డాక నిరుపేదలైనటువంటి మహబూబాబాద్ పట్టణంలో గత 20-30 సంవత్సరాల నుండి తన భూమిని నమ్ముకొని అదే భూమిలో గత 15-20 సంవత్సరాలు భూమిని దున్నుకొని పొలం చేసుకొని ఆబాది సిటీ అయ్యాక ఆ ఉన్నటువంటి భూమిని నిరుపేదమైనటువంటి కుటుంబాలు చాలామంది కూడా ఇల్లులు కట్టుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిరుపేదలపై కక్ష సాధింపులు చేసుకుంటూ వారిని ఇబ్బంది పెడుతున్నారు. ఇదే విషయం మేము అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అన్న శంకరన్న గారి దృష్టికి తీసుకొచ్చాం. మహబూబాబాద్ పట్టణంలో స్థానికులుగా ఉన్నటువంటి వీరంతా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి సొంత భూమి మీద ఉండి వారి భూమి మీద వాళ్ళు ఇల్లు కట్టుకున్నటువంటి వారిని మనం ప్రభుత్వ పరంగా ఉండి అధికారికంగా మనం ఉండి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనదని పార్టీ పరంగా వారికి విజ్ఞప్తి చేసిన క్రమంలో మీ అందరు తెలిసిన విషయం అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు రావడం కూడా అక్కడ ఉన్నటువంటి సమయం తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో అధికారులను క్షుణ్ణంగా పరిశీలించి ఆ పేద ప్రజలకు అండగా ఉండమని చెప్పినప్పటికీ కూడా ఇవాళ కావాలని కొంతమంది అధికారులు నిరుపేదలను ఇబ్బంది పెడుతున్నారు. నేను దయచేసి అధికారులను కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో ఆ ప్రభుత్వ భూమిని కావాలని కొంతమంది రియల్ ఎస్టేటర్లు వ్యాపార పరంగా ఏదైతే చేస్తున్నారో వారిపై చర్య తీసుకోండి. కానీ గత 20 సంవత్సరాలని 30 సంవత్సరాలని అదే భూమిని నమ్ముకొని ఇవాళ ఇల్లు కట్టుకుంటున్నటువంటి పేదల పక్షాన ఇవాళ మనం అందరం కూడా ప్రభుత్వ పరంగా అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా అండగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉందని తెలియజేస్తున్నాం. దయచేసి ఏదైతే పేద ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల ద్వారా ఇవాళ ప్రభుత్వానికి చెడు పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధి శాసనసభ్యులు శంకరన్న గారు, ఎంపీ కవిత గారు, అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు తక్షణమే ఈ సమస్యలు ఏదైతే ఉన్నదో ఇవాళ కొండభిక్షం కాదు, ఇట్లాంటి చాలామంది వందలాది మంది కుటుంబ సభ్యులు ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి మహబూబాబాద్ పట్టణంలో ఉన్నటువంటి భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో పేదల పక్షాల మీరందరూ కూడా ఉండి వీరికి న్యాయం చేసే విధంగా మీరు ఉండాలని ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పక్షంగా ఈ పేద ప్రజలకు మేమందరం అండగా ఉంటాం, మాకు మీ పూర్తి సహాయ సహకారాలు అందించాలని అధికారులు ఏదైతే పేద ప్రజలపై జులుం చేస్తున్నారో ఆ జులుం చేయకుండా పేద ప్రజల పక్షాన మనమందరం ఉండాల్సిన బాధ్యత మనపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పదే మా శాసనసభ్యులు చెప్తూనే ఉన్నారు పేదల పక్షానే మా ప్రభుత్వం ఉందని చెప్పని. మరి ఈరోజు కూడా మరి ఆ 5గురు ఏవైతే ఉన్నారో వాళ్ళకు మనిషి ఒక 200 గజాల స్థలం ఉన్నది. వాళ్ళు కూడా అందరూ కూడా పేదవాళ్ళే. వాళ్ళు గత 30 సంవత్సరాల నుంచి కూడా అది రిజిస్ట్రేషన్ చేసుకొని మా సొంత స్థలమే అని చెప్పని వాళ్ళు అనుకొని ఆ ప్రాంతంలో ఉంటున్నారు. మరి ఈరోజు అది ప్రభుత్వం తీసుకుంటా అని చెప్పని సఖీ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం వల్ల వాళ్ళు భయభ్రాంతుల్లోని తమ స్థలాలు పోతాయని చెప్పని వాళ్ళు ఆవేదన చెంది ఈరోజు ఇది అఘాయిత్యానికి పాల్పడడం జరిగింది. మరి ఈరోజు మా స్థానిక శాసనసభ్యులు గారు, ఎమ్మెల్యే శంకరనాయక్ గారు, చైర్మన్ డాక్టర్ రామారెడ్డి గారు, వైస్ చైర్మన్ ఫరీద్ గారు, ముఖ్య నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈరోజు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పరామర్శించడం జరిగింది. ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తామని చెప్పి మా ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా మేము చెప్పినాం, మీరు ధైర్యంగా ఉండండి, మీ స్థలాలు ఏం పోకుండా కూడా ఇది ఎమ్మెల్యే గారు అధికారులతోటి ప్రభుత్వంతో మాట్లాడతారని చెప్పని సందర్భంగా వారు కూడా చెప్పడం జరిగింది. మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏదైతే చెప్తుందో పేదల పక్షాన ఉంటుందని చెప్పి ఆ పేదలకు సంబంధించిన స్థలాలను ఎక్కడ కూడా చిన్న స్థలాలను తీసుకోకుండా వాళ్ళ తరఫున అండగా ఉంటామని చెప్పని ఈ సందర్భంగా హామీ ఇస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహారం చేస్తూ హేళన చేస్తూ పరిపాలన కొనసాగిస్తున్న నేపథ్యం అహంకారపూరితమైన మాటలు ఇక్కడ చాలా మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, బెత్తం పెట్టి పిల్లల్ని అదిరించి బెదిరించి నయనగా చదువు చెప్పేటువంటి మనస్తత్వంలోకి పోయినటువంటి వాళ్ళు ఇవాళ బెత్తం క్లాస్ రూమ్ లో కాదు బయట కూడా పెట్టి ప్రభుత్వాన్ని కూడా దండించేటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ మేము కోదండరావు గారితో తిరుగుతా ఉంటే చాలా మంది ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఒక్కొక్క చోట కట్టబెట్టి తడిపెట్టుకుంటున్నారు. అయ్యో ఏది సారి మీరు మమ్మల్ని ఓటు అడగడం నా దగ్గరకు వచ్చి ఇట్లా మమ్మల్ని ప్రాధాన్యపడింది. ఖచ్చితంగా ఇది ఒక చారిత్రక అవకాశం, మీలాంటి వాళ్ళు ప్రశ్నించే గొంతులు ఉండాలి, అట్లయితేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది, అట్లయితేనే ప్రజాస్వామ్య వాళ్ళు కాపాడబడతాయని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భాలు. హక్కులు చెబుతున్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు
ఉద్యమ సంఘాలు, అనేక మంది నిరుద్యోగులు ఈ ప్రభుత్వాన్ని నిలదీయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల స్థాయిలో వాస్తవం నుంచి కింది స్థాయి వరకు కూడా తెలంగాణ ఉద్యమంలో డెడికేట్ అయి పనిచేసినాం, జైలు పోయినాం, కేసులు మోసినాం. కానీ తెలంగాణ ఉద్యమాల కారులను తోటి మాట్లాడే ముచ్చట పెట్టి కనీసం ఒక సహపాఠి భోజనం చేసేటువంటి తీరిక సీఎంకు లేదు. వైఎస్ రాజశేఖర అసలు ప్రజాస్వామికంగా పనిచేశాడు. ప్రజలకు పొద్దున్నైతే సీఎం ఆఫీస్ నుంచి ప్రజలకు ఒక బారు తిరిగినటువంటి కలయిక ఉండేది. ముఖ్యమంత్రి నేరుగా ప్రజలు కలిసి. కానీ ఇవాళ ఈ తెలంగాణలో కొట్లాడి సాధించుకుంటా ఈ తెలంగాణలో ముఖ్యమంత్రికి తీరుకుండదు, ప్రజలను కలవడు, మంత్రులకు విలువలు లేవు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేవు, సంఘాలను చీల్చడం, ఉద్యమకాలను అణచివేయడం, రాజకీయ పార్టీలను మొత్తంగా కూడా చిన్నాభిన్నం చేయడం, ఏ పార్టీ నుంచి చేసినా కూడా మొత్తంగా కూడా పార్టీలో చేర్చుకుని అసలు ఒక డెమోక్రటిక్ వాతావరణం లేనటువంటి దుస్థితి వచ్చింది. అందుకే ఆ రోజు సీమాంధ్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా గర్జించడం, గాండించడం, చేతులు ఎత్తడం, పిడికిలు ఎత్తిదేయని ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా దత్తరిడెక్ట్ చేస్తుంది. ఇవాళ ఒక అవకాశం, ఒక ఎమ్మెల్యేసి ఎన్నిక ఇవాళ కోదండరామ్ సార్ను ఓడగొట్టేందుకు అనేక కుట్రలు, మిగతా ఉద్యమ శక్తులను, ఇతర వ్యక్తులను ప్రోత్సహించి ఆర్థిక వనరులు ఇచ్చి పోటీ పెట్టి కోదండరామ్ను ఓడగొట్టేటువంటి ఒక కుట్రలు కుతంత్రాలు చేస్తున్నటువంటి సందర్భం. అందుకే మిత్రులారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ ఈ ప్రభుత్వం ఆకాంక్షను నెరవేర్చలేదు కాబట్టి, ప్రశ్నించే ఉద్యమ సంఘాలను అణచివేస్తున్నారు కాబట్టి, ప్రశ్నించే గొంతుగా ఈ కోదండరామ్ని గెలిపించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పెట్టుకునే పని అయితే ముఖ్యమంత్రి కూడా కాంట్రాక్ట్ ముఖ్యమంత్రిని తెచ్చుకోకపోయినారని వ్యంగ్యంగా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో వ్యాఖ్యానించిన ఆయన ఇవాళ తెలంగాణలో 1,64,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. జీతాలు తక్కువ, సెలవులు ఉండవు, మెటర్నిటీ లీవ్ లేదు. ఆ పంచాయతీ సెక్రటరీలు మెటర్నిటీ లీవ్ కోసం పోతే అంటారట, మీరు పోయి కలెక్టర్ దగ్గర పోయి తెచ్చుకొని మేము ఇయ్యం, మీరు పోతే పని ఎవరు చేస్తారంటారట. పోదలుచుకున్న వాళ్ళు జీతం వదులుకొని పోవాల్సిందే తప్ప వాళ్ళకు మాత్రం ప్రత్యేకమైన లీవ్ సౌకర్యం లేదు. ఇట్లాంటి ఒక దారుణమైన వెట్టి వ్యవస్థని ఇవాళ ప్రభుత్వం పెంచి పోషించింది. నిత్యం భయం, ఎక్కడ మాట్లాడితే ఉద్యోగం తీసేస్తారు అనేది ఇవాళ ఉన్న వాతావరణం. నిజంగా పాలనా యంత్రాంగంలో ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులతో పాటు ఆ పైన ఉన్న ముఖ్యమంత్రి కూడా ఒక భాగం. ఒక కారు మిషన్లో అనేక భాగాలు ఉన్నట్టే ఈ ఉద్యోగులందరూ కూడా దాంట్లో భాగం. పైన ముఖ్యమంత్రి ఉంటే కింద అటెండర్ ఉంటాడు. వీళ్ళందరికీ కూడా చట్టం ప్రకారం ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. ఆ చట్ట ప్రకారం వాళ్ళతోని ప్రభుత్వం వ్యవహరించాలి. పని చేయలేదనుకో చట్టం ప్రకారం అడగండి, మందలించండి. కానీ పెత్తనం చేసుడు, జులుం చేసుడు, వాళ్ళతో వెట్టి చేయించుడు మాత్రం ఏ చట్టము అంగీకరించదు. కానీ వాళ్ళు ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్న తీరు పూర్తిగా ఈ ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ఉంది. ఏ మాత్రం కూడా ప్రజాస్వామిక విలువలు ఓ స్కూల్లోనో ఆఫీస్లోనో పని దగ్గర ఎక్కడ కూడా మిగిలవు. ఏ కార్మిక సంఘ ఏ డిపోలలో కానీ ఎక్కడ కూడా ఈ ప్రజాస్వామిక వాతావరణం అనేది మిగలదు. దాన్ని అణిచేయటం ఒక లక్ష్యంగా ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. అణిచేయాలి, ఎక్కడ కూడా ఈ అవకాశం ఉండదు. ఆఖరికి పరిస్థితి ఎక్కడి దాకా పోయిందంటే మా బీఆర్సీ ఇవ్వండి, న్యాయమైన ఫిట్మెంట్ ఇవ్వండి అని అడిగినందుకు లీకులు ఏమిస్తుంది ఇలా గవర్నమెంటు, మిమ్మల్ని మళ్ళా పంచాయతీరాజ్కు తీసుకుపోతాం, మీకు జీతాలు ఇయ్యం, సెలవులు ఉన్నాయి కదా మీకెందుకంటే ఫిట్మెంట్ అని అంటాడు. ఫిట్మెంట్కు సెలవులతో సంబంధం లేదు. సెలవులు ఇవ్వాలి కాదు కదా. 50లో మొట్టమొదటి పీఆర్సీ వేసినప్పుడు కూడా సెలవులు ఉన్నాయి. కానీ జీతభత్యాల సవరణ అనేది ఉద్యోగస్తులకు అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. పంచాయతీరాజ్ నుంచి గవర్నమెంట్కి ఎందుకు తీసుకొచ్చిందంటే అందరికీ న్యాయసమ్మతమైన వేతనాలు ఇవ్వాలంటే అందరూ ఒక గొడుగు కిందికి రావాలని చెప్పి ఆ రోజు అందరినీ ఒక గొడుగు కిందికి తెచ్చి వేతనాలు చెల్లిస్తున్నారు. స్కూలు వ్యవస్థకు సౌకర్యాలు కల్పించడానికి పంచాయతీరాజ్కు పాత్ర ఉండొచ్చు, కానీ ఉద్యోగుల మీద మాత్రం పంచాయతీరాజు నియంత్రణ కుదరదు అనేది అట్లా తేలిపోయింది. ఇలా మళ్ళీ వెనుకకు తీసుకపోతే వాళ్ళ దగ్గర స్వీపర్స్కు జీతాలు ఇవ్వటానికే పైసలు లేవు, వీళ్ళకేడ జీతాలు ఇస్తారు?
నిధులు ఇవ్వకుండా విధులు ఇస్తామంటే ఆ వ్యవస్థ కుప్పగూలిపోతుంది, అది నాశనం అయిపోతుంది. ఆ పద్ధతుల్లో ఇవాళ వ్యవస్థను తయారు చేసి మొత్తంగా ఉద్యోగస్తులందరినీ వెట్టి కార్మికుల్లాగా మార్చిపారేసి గట్టిగా మాట్లాడితే ఏమంటారు, సంఘం పెట్టుకుంటే ఏమైపోతుందో, నిలదీస్తే ఏమవుతుందో, ఇది వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికుల దగ్గర నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల దగ్గర నుంచి ఇవాళ రెగ్యులర్ ఉద్యోగుల దాకా అందరూ కూడా ఒక భయం నీడలో బతుకుతున్న పరిస్థితిని మనం ఇవాళ తెలంగాణలో చూస్తూ ఉన్నాం. నిరుద్యోగుల కోసైతే మరీ అన్యాయం. ఎవరికి ఉద్యోగాలు గవర్నమెంట్ ఇవ్వట్లేదు, ప్రతి ఒక్కరు కూలి చేసుకొని బతుకుతున్నారు. చాలామంది అనుకోవచ్చు ఈ ఉద్యోగం కాకపోతే ఏదన్నా పని చేసుకొని బతకరాదా అని చాలామంది చెప్తుంటారు. ఇంతకుముందు నేను కలిసిన పిల్లవాడు ఆయన మేస్త్రి పని చేసుకొని బతుకుతున్నాడు, ఇంజనీరింగ్ చదివినా కానీ ఆయన మేస్త్రి పని చేసుకుంటే తప్పేందని చాలామంది అడగచ్చు. మేస్త్రి పని చేసుకుంటే తప్పని నేను అంటలేను, ఆ పని తక్కువ చేసి చూడమని నేను అంటలేను. కానీ ఆయన చదువుకున్న చదువుకు అర్థమైంది అని అడుగుతున్నా. ఆయన ఎందుకు చదువుకున్నాడు ఇంజనీరింగ్ అంటే ఆయన సామాజిక ఆర్థిక పరిస్థితిలో ఒక మార్పు వస్తుందనే ఆశతోనే కదా ఎవరమైనా చదువుకుంటాం. మేము నారాయణఖేడ్ పోయినప్పుడు ఒక పిల్లవాడు తినక నెల రోజుల తరబడి తినక ఆయన చనిపోయిండు. ఎందుకు చనిపోయిండని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ చెల్లెలు చెప్పిన విషయం ఏంటంటే తల్లి ఆ ఇళ్లల్లో పనిచేసి తెచ్చిన పైసలతో ఈ పిల్లల్ని చదివించింది, తండ్రి లేడు. ఈ చదివిస్తే ఈ పిల్లలు కష్టపడి డిగ్రీ దాకా పోయిండు. ఆ పిల్లగాడు చెల్లెలిద్దరినీ బాగా వాళ్ళను స్ఫూర్తిగా నిలిచి వాళ్ళను కూడా ఇంటర్మీడియట్ చదువుకోవాలి, మీరు మధ్యలో మానేయొద్దని చెప్పి వాళ్ళను కూడా ఇంటర్మీడియట్ దాకా తీసుకొచ్చిండు. ఆ పైన డిగ్రీ కూడా పంపించాలనేది ఆయన తాపత్రయం. ఆయన బాధంతా ఏంటంటే నేను బిఎడ్ కూడా చేస్తే ఉద్యోగం రాకపోయా, మా అమ్మకు చేసే కూలి కింద నేను బతకబడితే అని ఆయన రోజు బాధపడి ఆ బాధలు ఆయన తినలేదు, నోటిఫికేషన్ రాలేదు, ఆయన తినలేదు. ఆ తినక నిరాహార దీక్షలు అంటే చేసి ఆ పిల్లగాడు చనిపోయాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ తల్లి స్థితిని పైకి తీసుకుపోదామని చదువుకున్నాడు, తాను ఆ స్థితి నుంచి పైకి ఎదుగుదామని ప్రయత్నం చేశాడు. సామాజికంగా ఆధునిక ఆర్థిక రంగంలోకి ప్రవేశించకపోతే సమాజం ఎట్లా మారుతుందండి? మళ్ళగవే అంతరాలు మిగులుతాయి కదా. ఒక ఉద్యోగి కనుక పైకి రాగలిగితే, కుటుంబం నుంచి ఒక ఉద్యోగం పొందగలిగితే ఆ కుటుంబం పరిస్థితి మారిపోతుంది. నా దగ్గరికి ఒకసారి ఒక ఎస్ఐ వచ్చి ఆయన మీద కరప్షన్ కేసు పెట్టి సస్పెండ్ చేసిండు. నా ప్రయత్నం నేను చేస్తాను, నేను పొడిగా మాట్లాడుతూ ఉంటే ఏడవటం మొదలుపెట్టిండు. ఎందుకు ఏడుస్తున్నావా అంటే మా అమ్మ బాసన్లు తోమి నన్ను ఇడికి తీసుకొచ్చింది సార్, ఇంత ఉద్యోగం పోతే నేను ఎడబతకాలి, ఎడిగిపోవాలి అని అడిగిండు. ఎక్కువసేపు ఆలోచించిన తర్వాత ఏం చేసిండో ఏమో కానీ మొత్తం మీదనైతే ఏదో తెలిసిన ఆఫీసర్తో మాట్లాడి ఏదన్నా చేయండి సార్ అని మళ్ళీ ఆయనకు ఉద్యోగం నేనే పెట్టించాల్సి వచ్చింది. ఈ ఘటన కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఒక మనిషికి ఆ ఉద్యోగం రాకపోతే ఆయన అక్కడ కింద పతనం అయిపోతుండే. ఆధునిక ఆర్థిక రంగంలోకి, సామాజిక జీవితంలోకి ప్రవేశించడానికి ఉద్యోగం అనేది చాలా కీలకం. ఆధునిక రంగంలో ఉద్యోగం అనేది చాలా కీలకం. నువ్వు ప్రభుత్వ ఉద్యోగమి, కంపెనీల్లో ఉద్యోగమి, ప్రైవేట్ సంస్థల్లో ఈ గౌరవప్రదంగా బతకడానికి చేయూతని ఇది ప్రభుత్వం బాధ్యత, వ్యక్తుల బాధ్యత కానే కాదు. వ్యక్తి పని సాధించుకోవటానికి కావలసిన కష్టం చేయగలుగుతాడు కానీ పని కల్పించవలసిన బాధ్యత మాత్రం ప్రభుత్వానిది. ఆ ప్రభుత్వం పని కల్పించగలుగుతుందా లేదా అనేది వాళ్ళ ఆర్థిక నీతిని బట్టి ఆధారపడి ఉంటుంది. 6 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఒక్క అప్లికేషన్ కూడా లోన్ మంజూరు చేయండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏ కార్పొరేషన్ దగ్గర కన్నా పోండి, 5-6 ఏళ్ల నుంచి ఒక లోన్ కూడా మంజూరు చేయలేదు. ఎందుకు మంజూరు చేయలేదు? వాళ్ళ స్వయం ఉపాధికి ఒక అవకాశం కూడా లేకుండా చేసిండ్రు. ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ట్రైనింగ్ పైసలన్నీ ప్రైవేట్ సంస్థలకు ఇస్తే వాళ్ళు తినిపోయినారు కానీ ఎవరికి ట్రైనింగ్ ఇచ్చింది లేదు. ఆ ట్రైనింగ్ కోసం కావలసిన సర్టిఫైడ్ కోర్సెస్ డిజైన్ చేయడానికి ఓ కమిషన్ వేయమంటే ఇప్పటి వరకు కమిషన్ వేయలేదు. మీరు శిక్షణ ఇస్తే గల్ఫ్ బయట వాళ్ళు మంచి నౌకరు సంపాదించుకుంటారు, వీడికి పైసలు పంపుతారని చెప్తే ఇప్పటి వరకు వెళ్ళలేదు. గల్ఫ్ పోవటానికి రిక్రూట్మెంట్ గవర్నమెంట్ చేయాలి, చాలా రాష్ట్రాల్లో చేస్తున్నట్టు, కేరళలో చేస్తున్నట్టు బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలంటే ఇప్పటి వరకు స్పందన లేదు. పని కల్పించడానికి అనేకమైన మార్గాలు ఉంటాయి కానీ ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టలేదు.
విద్యారంగం పైన ఒక్క దగ్గర కూడా ప్రభుత్వం పెట్టుబడి పెట్టలేదు, కావలసిన ఆదాయం లేదు. స్కూళ్ళల్లో ఆఖరికి స్వీపర్ను కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందంటే ఇక అక్కడ ఏమి జరుగుతుందో మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఇట్లాంటి పద్ధతుల్లో ఇవాళ గవర్నమెంట్ నడుస్తూ ఉంది 6 సంవత్సరాల నుంచి. 6 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటి అనేది ఆలోచించండి. ఎవరు పైసలు గవర్నమెంట్ పైసలు ఎవరికి పెడుతుంది, ఎట్లా పెడుతుంది అనే విషయమే ఇవాళ పాలనకు సంబంధించిన మౌలిక అంశం. ప్రభుత్వానికి సంబంధించిన పైసలు మీరందరూ కూడా ఆలోచించాల్సింది. ఢిల్లీ గవర్నమెంట్ 40% విద్యకు వైద్యకు పెడుతుంది. తెలంగాణ గవర్నమెంట్ 28 రాష్ట్రాల సగటు వ్యయానికంటే చాలా తక్కువ విద్య మీద వైద్యం మీద పెడుతుంది. ఎందుకు ఆ తేడా? ఢిల్లీ వాళ్ళు అట్లెందుకుంటారు, వీళ్ళు ఇట్లెందుకుంటారు? అది రాజకీయాల్లో ఉన్న వ్యత్యాసం, అంతకు మించి ఇంకొకటి లేనే లేదు. తెలంగాణ గవర్నమెంట్ రీఇంజనీరింగ్ పేరుతో విపరీతంగా ప్రాజెక్టుల మీద ఖర్చు పెడుతుంది. ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని ఇవాళ విపరీతంగా కాంట్రాక్టర్ల జేబుల్లో నింపుతున్నారు. మిత్రులారా, నేను మొత్తంగా చెప్తున్న దాని సారాంశం ఏంటంటే 6 ఏళ్ల పాలనలో ప్రభుత్వం కాంట్రాక్టర్ల మీద మోసు చూపినంతగా, వాళ్ళ కేటాయింపులు చేసినంతగా ప్రజల బతుకుదెరువు కోసం, మౌలిక అవకాశాల కోసం ఇవాళ ఖర్చు చేయలేదు. ఈ 6 ఏళ్ల కాలంలో జరిగింది ఏంటంటే రీఇంజనీరింగ్ పేరుతో ప్రాజెక్టుల వ్యయాన్ని భారీగా పెంచింది. 30,000 కోట్లకు అయ్యేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును 1,25,000 కోట్లకు పెంచింది. 16-17,000 కోట్లకు కావలసిన మిషన్ భగీరథను 48,000 కోట్లకు పెంచింది. విపరీతంగా కాంట్రాక్టర్లకు లాభం చేసింది. ఆ కాంట్రాక్టర్లకు లాభం చేసే క్రమంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. వచ్చిన ఆదాయాన్ని పెద్ద ఎత్తున వడ్డీలకు కడుతున్నది. కానీ ఇవాళ ప్రజలకు బతుకుదెరువు చూపటానికి, విద్యను అందించడానికి, వైద్యం అందించడానికి ఈ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. విద్యను వైద్యాన్ని అందించడానికి ప్రభుత్వం కనుక దృష్టి పెట్టి ఉంటే మన స్కూళ్ళ సౌకర్యాలు ఇంకా బాగుండేవి, మన ఉపాధి అవకాశాలు ఇంకా పెరిగేవి, పిల్లలకు బతుకుదెరువు అవకాశాలు దొరికేవి, ఉన్న ఖాళీలు భర్తీ అయ్యేవి, ఉన్న కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దయిపోయేది, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలయ్యేది. ఇవి ఏవి కూడా జరగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నేపథ్యంలో చూడవలసిందిగా మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నా. ఇవాళ చాలా కీలకం. ఎమ్మెల్సీ ఎన్నికను మామూలుగా ఏ ఎన్నికనైనా సామాజిక రాజకీయ పరిస్థితుల నుంచి వేరు చేసి చూస్తాం. ఎమ్మెల్సీ ఎన్నిక అనేది కరెంటుల మెయిన్ ఎట్లనో ఫ్యూజ్ బాక్స్ ఎట్లనో అట్లాంటిది. ఫ్యూజ్ బాక్స్లో కరెంటు తయారు కాదు, పైనుంచి కరెంటు వస్తుంది, ఇంకో వైరుకు కరెంటు పోతుంటుంది. ఆ సర్క్యులేషన్ను రెగ్యులేట్ మాత్రమే చేస్తుంది, కానీ సర్క్యులేషన్ అక్కడి నుంచి కరెంటు పుట్టదు. రాజకీయాలు అనేవి ఎన్నికలతో మొదలు కావు, ఎన్నికలతో అంతం కావు, ఎన్నికలకు ముందే ప్రారంభమవుతాయి. తెలంగాణలో ఇంతసేపు నేను ఈ పరిస్థితి అంతా ఎందుకు చెప్పినా అంటే ప్రభుత్వము నిరంకుశంగా తన వనరులను ఉపయోగిస్తూ ఉంది. ఒక నిరంకుశమైన పాలన, ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటుంది. మొన్న మీటింగ్లో మీరు చూసిండ్రు కదా, ఎవరైనా మాట్లాడేది తొక్కి పారేస్తాం, చీరేస్తాం, ఇంకోసారి ఇట్లా మాట్లాడితే ఊకోం మేము, మా వాళ్ళు అనుకుంటే ఏం కావాలి, మీరు 4 ఉన్నారు. ఈ భాష ఒక ముఖ్యమంత్రి అనవలసింది కాదు. ఒక మీటింగ్కు ఇంకొకరు ఏదైనా చేయొచ్చని నేనేమంటలేను, కానీ నువ్వు చెప్పవలసిన పద్ధతి, ఒక ప్రజాస్వామిక సంస్కృతి ఉన్న వాళ్ళు మాట్లాడే భాష ఉంటుంది, చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఇంకో పని కూడా చేసింది. ముఖ్యమంత్రి వచ్చినాక కానుకలు ఇవ్వాలి కదా అన్నారు. మీరేమన్నా రాజుగారా దర్శనానికి వచ్చిన వాళ్ళకి కానుకలు ఇవ్వటానికి? ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో పరిపాలన చేయవలసినటువంటి వ్యక్తి ప్రజాస్వామిక పద్ధతుల్లోనే ప్రజలతో వ్యవహరించాలి. నువ్వు కానుకలు ఇవ్వవు. ఆ ప్రాంత కష్ట సుఖాలకు సంబంధించిన అన్ని అప్లికేషన్లు ముందు పోయి తీసుకుంటావు, ఆ అప్లికేషన్లకు పరిష్కారం చెప్తావు, అది నీ బాధ్యత. చేయదలుచుకుంటా పని చేయి, చేయదలుచుకోకపోతే నీ కార్యాచరణ ఏందో చెప్పిపో, అంతే తప్ప కానీ కానుకలు ప్రకటించటం. విచిత్రంగా కానుకలు ప్రకటించిండు. హుజూర్ నగర్లో ఏం చెప్పిండో ఇక్కడ కూడా అదే చెప్పిండు. హుజూర్ నగర్లో అమలు కాలే, ఇప్పుడు అమలు అవుతాయి అనేటువంటి భరోసా లేదు. ఇవన్నీ కూడా ఉదంతాలు ఏం చూపిస్తున్నాయి? తన ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించడం. ఆయన ఒక్కడే అధికారాన్ని చెలాయిస్తాడు. ప్రాజెక్టుల డిజైన్ ఎవరు చేసిందని మేము రిటైర్డ్ ఇంజనీర్లను అడిగేది.
మా చేతులు ఏముంది, ఆయన కంప్యూటర్ బొమ్మ మీదకి గీడ కట్టాలంటే గడ కడతాము. ఆ కంప్యూటర్ ఆన్ చేసి ఆఫ్ చేసే పిల్లగానికే మాకంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉందాడా? మేమేం చెప్తే ఆడ ఎన్నిటోడు ఇవ్వడు లేడని ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఇంజనీర్స్తో లెక్కలేదు. తాను ఏ పని చేస్తే గదే ముఖ్యం, ఇంకోటి ముఖ్యం కాదు. సంవత్సరంన్నర నుంచి వీసీలు లేరు, ముఖ్యం కానే కాదు. స్కూళ్ళల్లో టీచింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ముఖ్యం కానే కాదు. మొత్తంగానే 1,90,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, ముఖ్యం కానే కాదు. టెంపరీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమస్యలు ఉన్నాయి, వేతన సవరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెలుగులో కావాలి, ముఖ్యం కానే కాదు. ఏమి ముఖ్యం? ఇన్ని సమస్యల గురించి చెప్పుకోవటానికి ముఖ్యమంత్రి కలవాలి, అది కూడా ముఖ్యం కానే కాదు. గేటు దాకా కూడా పోవటానికి వీల్లేదు. పొరపాటున గేట్ ఎక్కిండట ఒక ఆయన ఎవరో, ఆ గేటుని ఇంకా 3 పైకి లేపిండ్రు, కరెంటు తీగలు కూడా గుంజిండ్రు, ఎవరు రాకుండా పోకుండా. ఏది ముఖ్యమైన దృష్టిలో ఈ ఉన్నటువంటి పైసల్ని ప్రాజెక్టుల ఈ రీఇంజనీరింగ్ పేరుతో ఖర్చు పెంచాలి, ఆ కాంట్రాక్టర్లు జేబు నింపాలి, తాను కమిషన్ తెచ్చుకోవాలి. కింద ఉన్న నాయకులకు ఏది ముఖ్యము? భూమి దందాలు చేయాలి, ఇసుక దందాలు చేయాలి. ఇంతకంటే ఏ ఒక్క పని కూడా వాళ్ళు చేయటం లేదు. రాజకీయాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే, వెనకడికి మహిళా సంఘాలు పిలుపునిచ్చిన 80లలో పర్సనల్ ఈజ్ పొలిటికల్ అని. పర్సనల్ ఈజ్ పొలిటికల్ అంటే ప్రతి అంశం కూడా రాజకీయాలతో స్పృశించుతాయి, రాజకీయాలు ప్రభావితం చేస్తాయి, దానికి అతీతంగా ఏది ఉండదు అని. మన టెంట్ దగ్గరికి ఎవరైనా అడుగు పెట్టనిచ్చినామా? మనం ఎవరైనా వేదిక మీదకి ఎక్కనిచ్చినామా? అంచు కూడా మనం రానియలేదు, రాజకీయాలను శాసించినాం. ఆఖరికి మేము బారసాల పోవాలన్నా భయపడే రోజులు వచ్చినాయి. ఏడికి పోయినా అడుగుతున్నారు మమ్మల్ని అని చెప్పి నాతో అన్న రాజకీయ నాయకులు ఉన్నారు. అట్లా తీసి పడేసిన తర్వాత సమైక్య రాష్ట్రంలో రాజకీయ పెద్దలను చెలాయించిన హేమాహేమీలందరూ కూడా నేల పడిపోయి ఎంత బలమైన నాయకులను బయలుదేరితే మార్పట దగ్గర మనం ఆపి వెనకకు పంపలేదా? ఈ రాజకీయాలు మాకు పనికిరావని మనం సమాధానం చెప్పలేదా? ఏ పైసలతో మనం రాజకీయాలు చేసినాం? ఎక్కడి నుంచి వచ్చినాయి మనకు ఆ పైసలు? ఏ పైసలు లేవు, ఏ మీడియా లేదు. మన యొక్క సంకల్పమే ఆ రోజు మనల్ని నడిపించింది. ఇవాళ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇవాళ అధికారంలోకి వచ్చిన పార్టీ ఆ రాజకీయాలను తిరస్కరించి, ఆ రోజు కూడా వాళ్ళు చేసింది ఎన్నికల రాజకీయమే తప్ప ప్రజా పోరాటాల రాజకీయాలు మనం నడుపుకున్న వాళ్ళు, మన దాన్ని నిర్వహించుకున్నాం. ఇవాళ వచ్చినటువంటి వాళ్ళు పైసలతో చక్రం తిప్పాలి, పైసలు సంపాదించుకోవాలని ఆతృతతో కుర్చీల మీద కూర్చున్నారు తప్ప మనల్ని మర్చిపోయిండ్రు, మన సమస్యల్ని మర్చిపోయిండ్రు. మనమే కుర్చీలు అడిగింది మా రోజు కేసీఆర్ దగ్గరికి పోయి ఇస్తానంటే కూడా వద్దని చెప్పొచ్చు. మా సమస్యల కోసం మీ దగ్గరికి వస్తామనంటే కనీసం సమస్య కూడా మేము మాట్లాడుతుంటే మీకు ఏమైతుందే? మొట్టమొదటి ఘర్షణ ఎట్లయిందో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఛత్తీస్గఢ్కు కరెంట్ ఒప్పందం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్కు మనకు కరెంటు లైనే లేదు. ఆ లైన్ లేని రోజుల్లో లైను ఆ ఏటానికి సంవత్సరం అయిందని తెలిసింది. ఆ సంవత్సరానికి 1000 కోట్లు కడతామని ఒప్పందం చేసుకుంటే మేము అడిగిన ఎవరి సొమ్మని మీరు ఒప్పుకుంటున్నారండి? ఇది మీ మా సొమ్ము, ఇది మీరు అట్లా ఎట్లా ఒప్పుకుంటారు? 4:30కు యూనిట్ దొరుకుతుంటే 6:30కి ఎట్లా కొట్టున్నారని అడిగినాం. ఆ అడిగినందుకు ఘర్షణ మొదలైంది. ప్రతి ఒక్కరు చెప్పింది ఇది నష్టదాయకమైన ఒప్పందం. కాళేశ్వరం మీద స్టడీ చేసి మాట్లాడడం ఒక్క రోజు కాదు, అనేక నెలల సమయం పట్టింది స్టడీ చేయడానికి. గోదావరి నదిలో నీళ్లు ఎక్కడి నుంచి ఎటు వరద ఎట్లా పోతుంది 100 సంవత్సరాల లెక్క తీసి 100 సంవత్సరాల లెక్క ఆధారంగా చెప్పినాం. పైన 9 ఏటి కాడికి వెళ్ళి నీళ్లు కావలసిన నీళ్లు తెచ్చుకోవచ్చు అని. కట్ట ఎత్తుగట్ట రాదన్నారు. ఇంజనీర్లు చెప్పారు కట్ట ఎత్తుగట్టకపోతే కాలువ వెడల్పు చేసి కిందికి దించు, నీళ్లు గవే వస్తాయని అన్నారు. దానికి సమాధానం లేదు. కానీ అడ్డగోలుగా ఇలా కింద నుంచి 3 కట్టలు కట్టినాం. ఒకదాని నీళ్ళు ఇంకోటి కిందికి వరద పోతూనే ఉంది, కానీ లిఫ్ట్ చేయడానికి అవకాశం ఎక్కడుంది? మరి ఎందుకు పెంచినట్టు ఈ ప్రాజెక్టు ఖర్చులు? కాంట్రాక్టర్లకు లాభమైంది, మనకేం లాభమైంది? ఇవాళ మెగా కృష్ణారెడ్డి అత్యంత ధనవంతులైన 500 జాబితాల్లో చేరిపోయిందట. ఎందుకు చేరినవని అడిగితే ఈ కాళేశ్వరం గుర్తా పెట్టినా అప్పటికెళ్ళి పైసలు నాకని చెప్పి ఇవాళ ప్రపంచంలో చెప్పుకుంటున్నాడు. జేబులు వాళ్ళే నింపితివి. కనీసం మేము కష్టమో సుఖమో చెప్పుకుందామంటే ఒక నిరుద్యోగ ర్యాలీకి మేము అనుమతి అడిగినాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.